సాయిదే. మీ షాప్ పేరండి? శ్రీ వెంకట సాయి సీడ్స్ ఎర్లపొడి. ఇప్పుడు మన వెంకీ 6268 రకం చూసారు కదా సార్? అవును సార్. ఎట్లా అనిపిస్తుంది సార్? చాలా బాగుందండి. కాపు కింద నుంచి ఉంది, బాగుంది కొంచెం. ఇది రావు గారు సార్, దీంట్లో మీకు నచ్చింది ఏం నచ్చింది సార్? క్రాప్ దగ్గర ఉందండి, క్రాప్ దగ్గర ఉంది, తాళ్ళు తక్కువ ఉంది, క్రాప్ దగ్గర ఉంది, కింద నుంచి కూడా కాయ ఉంది చివరి వరకు, చెట్టు చివరి వరకు. ఓకే. నరసింహారావు అండి. నరసింహారావు గారు, నాగులంచ. ఇప్పుడు మీరు ఈ రకం చూసారు కదా సార్, ఎట్లా అనిపించింది? ఇది తోట బాగుందండి, బాగా రొమ్ములొత్తి పెరిగింది, తాళండి అసలు లేదండి, తాళ లేదు, చిక్కడ కాపుంది, బాగా ఎడ వేసారండి, మంచిగా ఉంది తోట. ఓకే, బాగుందండి, వేసుకోవచ్చు. ఓకే అండి. సురేష్ గారు ఎక్కడి నుంచి సార్? పెద్ద గోపతి. ఇప్పుడు ఈ రకం చూసారు కదా సార్, ఎట్లా ఉంది సార్? పర్లేదు సార్, బాగానే ఉంది. అంటే మీకు దీంట్లో ఏం క్వాలిటీ నచ్చింది? ఇది కొంచెం దగ్గరగా అనిపించింది, చెట్లు అడవి అనిపిస్తుంది, కొంచెం వెయిట్. క్రాప్ అయితే బాగానే అనిపిస్తుంది. మీ పేరండి? నా పేరు వెంకటేశ్వర అండి, నాగులంచ. ఎట్లా అనిపించింది సార్? బాగుందండి. విత్తనం అన్ని నేలకు అనుకూలమైందండి. ఇది రేగడ కానీ ఇది మరి రేగడ కాదు, మరి గరుపు కాదు, అనువైన నేలలు అన్ని నేలకు అనువైన నేల అయితే. అంటే మీకు దీంట్లో ఏం నచ్చింది? బాగా నచ్చింది. మిరపకాయలు కూడా బాగా ఎత్తిదిగింది, అన్ని కింద పండు, మధ్యలో పచ్చికాయ, మళ్ళీ పోత ఎగురన్నీ మంచిగా బాగుంది. షేక్ అబ్దుల్ గారు ఎక్కడి నుంచి? బాణాపురం. ఇప్పుడు ఈ తోట చూసారు, ఎట్లా ఉంది? చాలా బాగుంది తోట. అంటే మీకు ఏం నచ్చింది? కాపు దగ్గర కాపు బాగుంది తోట, పూత పిండి కూడా బాగానే ఉంది. ఇంకా సన్నాలు వెళ్తుంది అంటారు అది? అదే పేరండి? సూర్యనారాయణ. ఎక్కడి నుంచి సార్? చింతకాయల మండలం 100 గ్రామం. 100 నుంచి వచ్చారు. ఇప్పుడు ఈ రకం చూసారు, ఎట్లా అనిపించింది? బాగుంది సార్. అంటే ఏం బాగా అనిపించింది? కాపు బాగానే ఉంది, రోగం కూడా ఏం లేదు, పూత కూడా జంట పూత ఉంది, నల్లి కూడా లేదు సార్. బండ్లప్పారావు గారు, బాణాపురం. ఎట్లా అనిపించింది? ఇది సూపర్ గా ఉంది. అంటే ఏం నచ్చింది సూపర్ గా? అంటే కాయ చిట్నంటే కాయ సన్న రకం, చెక్క కాపుంది, బాగుంది, పుల్లుగుంది. మీ పేరండి? వెంకయ్య. ఏ ఊరు? బాణాపురం. ఇప్పుడు ఈ రకం ఎట్లా అనిపించింది? మీకు ఏం నచ్చింది? ఈ దగ్గర కనుక మంచిగానే ఉంది, కాయ కూడా పర్వాలేదు, మంచిగానే ఉంది. ఓకే, సరే. మీ పేరండి? నా పేరు షేక్ జహూర్ అండి. 100 చింతకాయల మండలం 100 నుంచి వచ్చారు. ఈ రకం ఎట్లా అనిపించింది సార్? ఇంక బాగా అనిపించింది. అంటే ఏ తీరుగా బాగా అనిపించింది? దగ్గర దగ్గర ఒక గనుపు చిక్కగా వచ్చింది కాపు, కాయ కూడా మంచి సైజు ఉంది, కాయ ఓకే, కాయ సైజు మంచిగా ఉంది. ఓకే, వెరైటీ బాగుంది. ఓకే. బాణాపురం నుంచి వచ్చారు. ఎట్లా అనిపించింది సార్ ఈ తోట? బాగుందండి, ఎక్సలెంట్ ఉంది. ఎక్సలెంట్ అంటే దేన్ని చూసి చెప్తున్నారు అట్లా? దానికి పైన వచ్చింది కాపు, చిక్కదనం బాగుంది, తాలు కూడా తక్కువ ఉందండి. ఓకే, ఓకే. మీ పేరండి? బాణాపురం నాగేశ్వరరావు గారు. ఎట్లా అనిపించింది? సూపర్ మంచిగా అనిపించింది. కాపు బాగా చిక్కదనం ఉంది కాబట్టి తాళి అనేది లేదు, మంచిగా ఉంది. ఓకే, ఎత్తుకెత్తుంది, కాపు ఉంది. ఓకే, ఓకే. ఎర్లపొడి. పేరండి? సత్యనారాయణ గారు. ఈ రకం ఎట్లా అనిపించింది సార్? బాగుంది, కాపు దగ్గర ఉంది, బాగుంది కాపు. ఓకే, మంచిగా ఉంది. ఓకే. మీ పేరండి? నా పేరు లక్ష్మణ్. ఎర్లపొడి నుంచి. ఎట్లా అనిపించింది? బాగుందండి తోట, హైట్ గానీ, కాయల క్వాలిటీ గానీ, కాపు దగ్గర కాపు ఉంది, తాలు తక్కువ ఉంది, బాగుంది. ఓకే. మీ పేరు సార్? నా పేరు సైదులు గారు. ఎక్కడి నుంచి సార్? ఎర్లపొడి. ఇది ఎట్లా అనిపించింది సార్? ఇది బాగానే ఉంది, ఇంకా కాపు పడి చూసినండి, ఎదుగుదల ఉంది, కాయ కూడా దగ్గర కాపు. 4.5 నుంచి 5 అడుగులు ఉందండి ఎత్తు. అవును, ఎత్తుంది, ఇంకా వచ్చే చూసింది కాపు కూడా. ఓకే,
ఓకే, మీరు చెప్తారా? వెంకటేశ్వర అండి నా పేరు. ఎక్కడి నుంచి సార్? ఎర్లపొడి. దీంట్లో మీకు ఏం నచ్చింది సార్? సార్ ఇది ఎత్తు ఇది బాగా ఎదిగింది సార్. పెద్ద సెగ్మెంట్ అయినా దగ్గర కాబడ్డది, హైలైట్ ఇది. కాయ వంట కూడా జంపు బాగుంది. అంటే మామూలుగా పెద్ద సెగ్మెంట్లు అంటే ఏమంటారంటే చెట్టు కాయ దూరం వచ్చింది అంటారు. లేదు, ఇది అది అట్లా లేదు సార్. ఇది దగ్గర బాగుంది అనమాట. కలర్ కూడా బాగుంది, తాళ్ళు తక్కువ ఉంది, బాగుంది సార్. ఓకే అండి, ఓకే సార్. మీ పేరండి? నాగేంద్ర బాబు. ఎక్కడి నుంచి సార్? ఎర్లపొడి. ఇప్పుడు ఈ రకంలో మీకు ఏం మంచిగా అనిపించింది సార్? అసలు ఇలాంటి తోట ఎక్కడ చూడలేదు. అంటే ప్లస్ ఏంటి మైనస్ ఏంటి? మీకు మైనస్ ఏమైనా అనిపించిందా, ప్లస్ ఏమైనా అనిపించిందా? ప్లస్ ఏముంది, మైనస్ ఏముంది. కాయ మంచిగా ఉంది, కలర్ మంచిగా ఉంది. ఇది కుంటకింట అయితే మినిమం దాటిద్ది అనుకుంటున్నాం. మరి కుంటకింట అంటే ఈ రోజుల్లో సాధ్యపడేది కాదు. ఇంత మించి అయితే అక్కడ కాయదు కూడా. నెంబర్ 1 ఉంది తోట. ఇంకా కాసే సూచన కూడా ఉంది. ఇంకా ఈ ఫస్ట్ స్టెప్ కూడా మీకేం మంచిగా అనిపించింది సార్ దీంట్లో? క్వాలిటీ మాత్రం మస్తు నచ్చిందండి. అసలు ఏమో మంచిగా మామూలుగా లేదు తోట. కాపు దగ్గర కాపు మంచిగా తాలు కూడా లేదు, మస్తుంది తోట. ఓకే నాగేశ్వర గారు ఏర్లపూడి నుంచి వచ్చారు. ఎట్లా అనిపించింది సార్ మీకు? తోట అయితే కాపు మంచిగా వచ్చింది, చిక్కటి కాపు. కొమ్మ అనేది కూడా ఇంకా ఎదుగుదల ఎక్కువ ఉంది. పూత దగ్గర మంచిగా ఉంది, పూత కూడా బాగా ఎక్కువ వస్తుంది అనమాట. ఫ్లవరింగ్ ఎక్కువ ఉంది. ప్లస్ తోటలో గుబ్బ అనేది కూడా కొంచెం తక్కువ ఉంది. కాపు అనేది వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటారు. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరండి? చిన్న ముత్తయ్య. ఎక్కడి నుంచి వచ్చారండి? ముద్దునూరు నుంచి వచ్చారు. అంటే ఇది తల్లాడి నుంచి. ఇది రకం చూసారు, ఎట్లా అనిపించింది అండి? ఇది మంచిగా ఉంది, నాకైతే నచ్చింది ఇది. అంటే ఇప్పుడు దీంట్లో ఏం నచ్చింది? చెట్టు మంచి చూసిన కాపు దగ్గర గనుపు ఎడం లేకుండా దగ్గర కలుపు. అట్టయితేనే మనకు అనుకున్నంత పంట తేలుద్ది, లేకపోతే తేళ్ళు. అంటే దగ్గర కాకుండా వాటి తాళ్ళు బాగా అయితే అంటారు. తాళ్ళు సంగతి మనకు తెలియదు, దీన్ని బట్టి పైరు ఎక్కువ పంట ఎక్కువ అది సంగతి. చెట్టు చూసిన అర్థమైపోయింది. నా పేరు ఎనపనూరు అండి, ముద్దునూరు నుంచి వచ్చారు. ఎట్లా అనిపించింది సార్ దీంట్లో? మీకు ఏం నచ్చింది, నచ్చండి చెప్పండి. కాపు బాగా మంచిగా దగ్గరకు ఉంది, చెట్టు బాగా ఎత్తుగా ఉంది, ఎత్తుకు తగ్గట్టు కాపు ఉంది, పర్లేదు అనిపిస్తుంది, బాగుంది. నర్సరీ అండి, చేను. ఎక్కడి నుంచి అండి? ముద్దునూరు. ఎట్లా అనిపించింది సార్? బ్రహ్మాండంగా ఉందండి, తిరుగులేదు అసలు దీనికి. కాపు గాని ఏదైనా చెట్టు గాని అసలు దీనికి ఏ మాత్రం ఒక్కేసే పనే లేదు, బ్రహ్మాండంగా ఉంది. మేము చూసినంత లెక్క తగల్లా ఇది. అది మేము చాలా ఫీల్డ్ పోతున్నాం కానీ ఇంత ఈ కాపు ఈ తోటలో ఎక్కడ తగల్లా మాకు. అది కాయ కూడా జంపు ఉంది, బాగా మంచిగా ఉంది. పేరు రాజండి దీని పేరు ప్రభాకర్ రావు గారు. ఇప్పుడు ఈ రకం చూసారు కదా సార్, ఎట్లా అనిపించింది? చల్లూరు మండలం చెన్నూరు గ్రామం. అయితే మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ పైన చెల్ల కూడా వస్తుంది కాబట్టి కాసే అవకాశాలు ఉన్నాయి. ఉన్నకాయ కూడా బాగా అనిపిస్తుంది. నేను చూసిన దాని మీద అయితే బాగా అనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. కాపు అయితే బాగానే ఉందండి, విత్తనం కూడా బాగానే ఉంది. పేరు సార్? చివరికల్లా కాసింది. మీ పేరు సార్? మా పేరు గొరిపాడు మంత్రి. చెన్నూరేనండి? చెన్నూరే. చెప్పేది ఏముంది, మాకు అప్పుడు దొరకాలగా. అదే సార్. మీ పేరు సార్? వాసు అండి. వాసు గారు ఎక్కడి నుంచి సార్ మీరు వచ్చింది? తల్లాడ మండలం కేశవపురం నుంచి వచ్చారు సార్. ఇప్పుడు మీరు బాగుందండి. అంటే మీకు దీంట్లో ప్లస్ పాయింట్లు ఏమనిపించింది, మైనస్ ఏమనిపించింది? ప్లస్ పాయింట్ అంటే కలర్ బాగుంది, కాయ కూడా బాగా దగ్గర కాపు, చిక్కదనం బాగుంది, స్టెప్ కూడా మంచిగా వస్తుంది. ఇప్పుడు వచ్చి కూడా ప్రెజెంట్ కూడా బాగుంది, ముడత కనుక లేకుండా గ్రోతింగ్ తో బాగుంది. గ్రోతింగ్ కూడా బాగుంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కాయ కూడా కొంచెం బారున్నది. జంప్ 9 సెంటీమీటర్లు ఉంది సార్. జంప్ బాగున్నది, బాగుంటది. విత్తనం రైతులకు మంచిగా బాగుంటది.
ఓకే సార్. నమస్తే అండి. మీ పేరు? వెంకటనారాయణ. ఎక్కడి నుంచి వచ్చారండి? కోటపాడు గ్రామం, మండలం. ఓకే. ఇప్పుడు ఈ వెంకీ 6268 చూసారు కదా, ఎట్లా అనిపించింది సార్ మీకు? బాగానే ఉందండి. చిక్కదనం కాపు, కాయ బాగా మంచిగా సరిపోనుంది, తాళ్ళు లేదు. గొర్రె వెంకటరామయ్య గారు ఏ ఊరు సార్? చెమ్మపూడి నుంచి వచ్చారు. ఇప్పుడు ఈ రకం ఎట్లా అనిపించింది సార్ మీకు? బాగానే అనిపించింది. మాకు ఎలికంటే నీట్గానే ఉంది, బాగుంది. వెళ్ళింది మాత్రం అంటే మన ఏరియాలో ఈ విత్తనంలో అయితే నచ్చింది మాకు. ఏ విధంగా నచ్చింది సార్? మంచి చెట్టు బాగా ఇటు సరిపోని వచ్చింది, కాపు మంచిగా ఉంది, తాలుగా ఎక్కువ లేదు, మంచిగా అనిపించింది. కలర్ ఉంది, తోట బాగుంది. స్టెప్ వచ్చింది. మీ పేరన్నా? రామారావు. నాకు మంచిగా నచ్చింది ఏంటంటే స్టెప్ వచ్చింది. స్టెప్ దాకా కూడా కాపు నిలబడ్డది, కాపు ఉంది, కింద సాగింది, పర్వాలేదు. బాబాయ్ మీరు చెప్పండి, మీ పేరండి? నా పేరు నారాయణ. కోటపాడు. ఎట్లా అనిపించింది సార్ మీకు? బాగానే బాగుంది. దీంట్లో మంచి బాగుంది అంటానికి ఏ కారణం ఏంటి? ఇక్కడ కాపు దగ్గరగానే బాగుంది. ఏం పేరు? చింతగుర్తి నుంచి వచ్చారు. ఎట్లా అనిపించింది? బాగానే ఉంది, చుక్కు కూడా బాగానే ఉంది, కాపు కూడా బాగానే. ఇప్పుడు మీరు వేసిన విత్తనాలకి దీనికి ఇంకా ఎట్లా అనిపిస్తుంది? ఇదే బాగా అనిపిస్తుంది. పేరు విజయరెడ్డి, చిమ్మపూడి గ్రామం, రాణాపాలెం మండలం. ఐటమ్ అయితే బాగుంది, సీడ్ మంచిగా ఉంది. చూసిన వాటిల్లో అయితే బెస్ట్, చూసిన వాటిల్లో బాగుంది. వెంకీ లక్ష్మయ్య గారు చింతగుర్తి నుంచి బాగుంది. అరటి మీరేం వేశారు అసలు? మేము దాని పేరు మనీ వేసినాం. మనీ ఎట్లుంది? మనీ బాగుంది, మంచిగా ఉంది. అది ముందుకు పెట్టాలి దాని. మనీ వేసారు, వసుంధర వేసారు, వసుంధర మనీ అన్ని 4 రకాలు పెట్టినాం. ఇది బాగుంది, విత్తనం బాగుంది. ఇది వేయాలి, 3 ఎకరాల దానికి వేయాలి దీన్ని. తోట మంచి కాపు ఉంది, బాగుంది విత్తనం. మల్లయ్య గారు, ఇప్పుడు మీరు వసుంధర కూడా వేసారు? వేసినామండి, మంచిగా వసుంధర కూడా వేసారు. ఇప్పుడు ఇది ఎట్లా అనిపించింది సార్ మీకు? ఇచ్చేది మంచిగా లైన్ ఉంది, కాపు. రైతు మరి దానికి స్వేర్లు ఏమేమి చేసిందంటే అర్థం చేసుకుంటే విత్తనం అయితే మాకు నచ్చింది, బాగా బాగుంది. విత్తనం సీడ్ ఇవ్వాలి మీరు. ఈ సంవత్సరం వసుంధరలో ఇంకా ఏరే మీరు ఇచ్చిన దాంట్లోనే ఇంకోటి వేసినాం. 500. ఎట్లా దిగుబడి ఎట్లా వచ్చింది? ఇప్పుడు కోస్తారు తోట, మాది కూడా ఇది లైన్ లో ఉంది కానీ కొద్దిగా కాపు వచ్చింది దీని మీద. ఇప్పుడు మేము ఏ బట్టి 8-9 సంవత్సరాల నుంచి వేస్తున్నాం. అసలు ఇంతవరకు తీసేయలే. మోహన్ లాల్ గారు ఎక్కడి నుంచి అండి? కమిపల్లి మండలం, పింజరమడుగు మాది. నుంచి వచ్చారు. ఎట్లా అనిపించింది సార్? అసలు ఇప్పుడు 28-30 ఏమో పెట్టినట్టు ఉంది, 32 ఏమో పెట్టారు. 26x30 అండి. 26x30 40 కనుక తీసుకొని ఉంటే రైతుకి పచ్చికాయ అనేది నష్టపోకుండా ఉండదు ఇప్పుడు ఏరిస్తే. కానీ ఇతరంలో ఎక్సలెంట్. 40కి మినిమం, అసలు 40కి తగ్గది ఈ కాపు అనేది వేసుకోవచ్చు. రైతు పరంగా అయితే వాడచ్చు అండి. ఇది కాయ దగ్గర ఉంది, గనుపు దగ్గర ఉందండి, గనుపు దగ్గర ఉంది. రైతు అనేటువంటి వాడవచ్చు, తెచ్చుకోవచ్చు. 2 మొక్కలు పెడితే బాగుంటది. 2 అనేది తీసుకోవచ్చు. పెట్టుకుంటే పుష్టిగా 40 ఇంచులు పెట్టాం కాబట్టి వెడల్పుగా వస్తుంది, గుంపుగా వస్తుంది, మంచి పడుతుంది. 70 మంది కాదు, 100 మంది అయినా కాదు. ఈ సంవత్సరం రేటుకి ఈ పంటకి వచ్చింది గ్రేట్. పెట్టింది అతను. ఎదుగుదల ఉంది, కాపు ఉంది, కాపు డ్యామేజ్ లేదు.